నమస్తే, వెల్కమ్ టు ఆఫ్ ద రికార్డ్. అనంతపురం జిల్లా రాజకీయాల్లో పెనుమార్పులు జరుగుతున్నాయా? జిల్లా రాజకీయాల్లో బలమైన పట్టున్న ఆ కుటుంబం ఇప్పుడు వ్యూహం మారుస్తోందా? ప్రస్తుతం ఉన్న పార్టీతో లాభం లేదని ఫీల్ అవుతున్న ఆ కుటుంబం ఇప్పుడు ప్రతిపక్ష పార్టీలోకి వెళ్లే ఆలోచన చేస్తోందా? రాయలసీమలో ఇప్పుడు ఏ ఇద్దరు కలిసినా ఇదే చర్చ నడుస్తోందట. రాజకీయాల్లో విమర్శలు, ప్రతి విమర్శలు సర్వసాధారణం. కానీ అనంతపురం జిల్లాలో ప్రస్తుతం ఓ ఆసక్తికర చర్చ నడుస్తుంది. అనంతపురం జిల్లా రాజకీయాలను శాసించిన జేసీ కుటుంబం వారసుడైన జేసీ దివాకర్ రెడ్డి కుమారుడు పవన్ రెడ్డి పార్టీ మారుతున్నట్లు సోషల్ మీడియాలో ఒక వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. జేసీ బ్రదర్స్ రాజకీయ ప్రస్థానమంతా కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగింది. రాష్ట్ర విభజన తర్వాత కాంగ్రెస్ పార్టీ ఏపీలో కనుమరుగైంది. దీంతో జేసీ కుటుంబం ఏ పార్టీలో చేరుతుంది అన్న దానిపై అప్పట్లో తీవ్ర చర్చ జరిగింది. వైఎస్ కుటుంబంతో ఉన్న చనువు, స్నేహంతో జేసీ బ్రదర్సు వైసీపీలోకి వెళ్తారని అందరూ భావించారు. కానీ అందుకు భిన్నంగా జేసీ సోదరులు తెలుగుదేశం పార్టీలోకి వెళ్లి జనానికి షాక్ ఇచ్చారు. వైఎస్ రాజశేఖర రెడ్డికి అత్యంత సన్నిహితంగా ఉన్న జేసీ కుటుంబం ఆయన మరణం తర్వాత వైఎస్ కుటుంబానికి దూరంగా ఉంటూ వచ్చింది. 2014 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ నుంచి పోటీ చేసిన జేసీ సోదరులు గెలుపొందారు. ఆ ఎన్నికల్లో తాడిపత్రి నియోజకవర్గం నుంచి జేసీ ప్రభాకర్ రెడ్డి, అనంతపురం ఎంపీగా జేసీ దివాకర్ రెడ్డి గెలిచారు. ఆ తర్వాత జరిగిన రాజకీయ పరిణామాలతో 2019 ఎన్నికల్లో అనూహ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారాన్ని చేపట్టింది. ఆ ఎన్నికల్లో తమ రాజకీయ వారసులుగా జేసీ దివాకర్ రెడ్డి కుమారుడు పవన్ రెడ్డిని అనంతపురం పార్లమెంటు సీటు నుంచి ఎన్నికల బరిలో దింపారు. అలాగే తాడిపత్రి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి జేసీ ప్రభాకర్ రెడ్డి కుమారుడు అస్మిత్ రెడ్డి పోటీ చేశారు. కాగా ఆ ఎన్నికల్లో ఇద్దరు కూడా ఓటమి చవి చూడాల్సి వచ్చింది. ఇక ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి అధికారం చేపట్టిన తర్వాత జేసీ కుటుంబాన్ని టార్గెట్ చేసినట్లు ప్రచారం జరిగింది. జేసీ సోదరులకు చెందిన దివాకర్ ట్రావెల్స్ మీద కేసులు నమోదు కావడం, ఆ తర్వాత జేసీ ప్రభాకర్ రెడ్డిని, జేసీ అస్మిత్ రెడ్డిని జైలుకెళ్లడం జరిగాయి. ఇక జేసీ కుటుంబం ఆర్థిక మూలాల మీద కూడా జగన్మోహన్ రెడ్డి బలంగా దెబ్బకొట్టినట్లు ప్రచారం జరిగింది. దీంతో వైసీపీ మీద జేసీ కుటుంబం తీవ్ర వ్యతిరేకత పెంచుకుంది. ఇక 2024 ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తాడిపత్రి రాజకీయం నిత్యం రగులుతూనే ఉంది. ఇక పోలీసుల అమరవీరుల దినోత్సవం సందర్భంగా జేసీ ప్రభాకర్ రెడ్డి తాడిపత్రి ఏఎస్పీ రోహిత్ చౌదరిపై తీవ్ర విమర్శలు చేయడం, ఆయన వైఖరిపై పోలీసు సంఘాలు తీవ్రస్థాయిలో మండిపడడం జరిగింది. తాజా పరిణామాలతో కూటమి ప్రభుత్వానికి జేసీ కుటుంబం పెద్ద తలనొప్పిగా మారినట్లు తెలుస్తుంది. పద్ధతి మార్చుకోవాలంటూ టీడీపీ పెద్దలు జేసీ కుటుంబానికి పలుమార్లు సూచించినట్లుగా తెలుస్తుంది. ఇదే సమయంలో ఏఎస్పీ రోహిత్ చౌదరి ప్రొహిబిషన్ పీరియడ్ పెంచిన కూటమి ప్రభుత్వం ఆయన్ని తాడిపత్రిలోనే కొనసాగేలా ఆదేశాలు జారీ చేసింది. దీంతో కేవలం పార్టీ నుంచే కాదు, కూటమి ప్రభుత్వం నుంచి కూడా వ్యతిరేకత పవనాలు వస్తున్నట్లు అర్థమవుతోందన్న ప్రచారం ఇప్పుడు జిల్లాలో జరుగుతోంది. ఇదే సమయంలో జేసీ రాజకీయ వారసుల్లో ఒకరు వైసీపీలో చేరతారంటూ వస్తున్న ప్రచారం అనంతపురం రాజకీయాలను కుదిపేస్తున్నట్లు తెలుస్తోంది. జేసీ దివాకర్ రెడ్డి కుమారుడు జేసీ పవన్ రెడ్డి వైఎస్ఆర్సీపీలోకి వెళ్లేందుకు పావులు కదుపుతున్నారన్న చర్చ జిల్లాలో జోరుగా జరుగుతుంది. జేసీ దివాకర్ రెడ్డి ప్రస్తుతం రాజకీయాలకు దూరంగా ఉన్నప్పటికీ మొన్నటి ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ నుంచి అనంతపురం పార్లమెంటు స్థానాన్ని ఆశించారు. అయితే ఒక కుటుంబంలో ఒకరికే టికెట్ అన్న పార్టీ నియమావళితో ఆయనకు టికెట్ దక్కలేదట. జేసీ ప్రభాకర్ రెడ్డి కుమారుడు అస్మిత్ రెడ్డికి తాడిపత్రి నియోజకవర్గం టికెట్ వచ్చినా పవన్ రెడ్డికి అనంతపురం ఎంపీ టికెట్ దక్కకపోవడంతో ఆయన డీలా పడ్డారట. ఇప్పుడు కేవలం వ్యాపారాలకే పరిమితమయ్యారట. ఇక పవన్ రెడ్డి రాజకీయంగా సైలెంట్ కావడంతో ఆయన అనుచరులు నిరాశలో ఉన్నట్లు ప్రచారం జరుగుతుంది. ఇదే సమయంలో ఒకే కుటుంబానికి ఒకే టికెట్ పాలసీ మీద టీడీపీ అధిష్టానం కఠినంగా ఉంటే కేవలం అస్మిత్ రెడ్డికే తాడిపత్రి అసెంబ్లీ టికెట్ దక్కుతుంది. దీంతో పవన్ రెడ్డి రాజకీయ భవిష్యత్తు అంధకారంలో పడుతుంది. పరిస్థితి అంత దూరం రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకునే ఆలోచనలో భాగంగానే పవన్ రెడ్డి వైసీపీలో వెళ్లే ఆలోచనలు చేస్తున్నట్లు తెలుస్తుంది. ఇదే ఇప్పుడు జిల్లాలో హాట్ టాపిక్ అవుతుంది. అంతేకాదు, పవన్ రెడ్డిని వైసీపీలో తీసుకొచ్చేందుకు బడా కాంట్రాక్టర్లు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారట. ఇక వైఎస్, జేసీ కుటుంబాల మధ్య ఉన్న స్నేహం కూడా కలిసొచ్చే అంశంగా మారడం ఖాయమన్న ప్రచారం కూడా జిల్లాల్లో జరుగుతుంది. మరోవైపు జేసీ కుటుంబం తన పార్టీలో చేరికపై వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి కూడా తీవ్ర ఆలోచనలో పడినట్లు తెలుస్తుంది. జేసీ కుటుంబానికి వెల్కమ్ చెబితే రాయలసీమ రాజకీయాల్లో ఎలాంటి సంకేతాలు వెళ్తాయన్న దానిపై జగన్ పార్టీ నేతలతో సమాలోచనలు జరుపుతున్నట్లు తెలుస్తుంది. మొత్తానికి తాను వైసీపీలోకి వెళ్తున్నట్లు జరుగుతున్న ప్రచారాన్ని జేసీ కుటుంబం తోచిపుచ్చుతున్నా వారి అభిమానులు మాత్రం పార్టీ మారడం పక్కా అంటున్నారట.